నమస్తే, నేను మధు. తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ వ్యవహారంలో విజయ్ భాస్కర్ రెడ్డి నేనే చేశానంటూ పశ్చాత్తాప పడుతున్నారా? ఇంతకు ఈ డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన పశ్చాత్తాపం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అండి. మేడం, అసలు ఎవరు మేడం ఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడేమో తప్పు తన మీద వేసేసుకొని నేనే చేశానని అంటున్నారు. అంటే దీని వెనక ఏముంది? అసలైన వాళ్ళని తప్పించడానికి ఈ తప్పు తన మీద వేసుకున్నారా, లేకపోతే నిజంగానే తానే తప్పు చేశాడా? ఇది మనం ఒక కోణంలో చెప్పలేం దీన్ని. తప్పు కూడా చేశాడు ఈయన, అయితే ఈయనే తప్పు చేసి ఉంటాడు. ఇప్పుడు మొత్తం నాదే, నేను తప్పు చేశాను, ఆ పాపం సొమ్ము ఉన్నది మీకు వెనక్కి ఇచ్చేసాను, తర్వాత ఒక కాయిన్ అది కూడా వెనక్కి ఇచ్చేసాను, బంగారం కాయిన్, అక్కడితో పాపం అయిపోదు కదా. ఇప్పుడు ఈయన దొడ్ల డైరీలో అంతకుముందు కన్సల్టెంట్గా చేశాడు, ఈయన ఎక్స్పర్ట్ అన్నమాట. తర్వాత టీటీడీలోకి మొత్తానికి వచ్చాడు. వచ్చాక 2019లో ఈ వైష్ణవి డైరీస్ బోలేబాబా ద్వారా, బోలేబాబా పొమిల్ జైన్ మనకి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆయనకి ఏం చెప్పాడు, మీరు వర్రీ అవ్వకండి, మీకు అంటే వాళ్ళకి కెపాసిటీ లేదు, వాళ్ళకి నెయ్యి సామర్థ్యం అంత ఇచ్చేదానికి లేదు, వాళ్ళకి పాల ఇది కూడా లేదు. సో దాంతో ఏమన్నాడు, నేను మిమ్మల్ని వైష్ణవి డైరీస్తో అనుసంధానం చేస్తాను, మీరు వైష్ణవి డైరీ ద్వారా మీరు టెండర్లో పాల్గొనండి అని. యాక్చువల్గా వైష్ణవి డైరీకి కూడా లేదు. వైష్ణవి డైరీ దగ్గరికి వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు 4 అన్నదమ్ములట, వాళ్ళు 7 కోట్ల అప్పులో ఉన్నారు, జీతాలు కూడా ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర వెయింగ్ మిషన్ కూడా లేదని తెలుస్తుంది. అంటే ఇది ఒక విజయ్ భాస్కర్ రెడ్డి చేయగలరా? ఇప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి తప్పు నాదే, నన్ను క్షమించండి అని వాళ్ళ దొంగేడుపులు ఏడుస్తూ ఉంటే, అంటే ఎవరిని తప్పించడానికి విజయ్ భాస్కర్ రెడ్డి ట్రై చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డినా, కరుణాకర్ రెడ్డినా? ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా సిబిఐ నివేదిక, సిబిఐ నివేదిక, సిబిఐ నివేదిక అన్నాడు తప్ప సిబిఐ సిట్ నివేదిక అని ఎక్కడా చెప్పాల. మీరు గమనిస్తే అంటే సిబిఐని ఎంత బాగా మేనేజ్ చేశారు. అందుకే సిబిఐ వాళ్ళు విచారణ చేయాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మనం చూసాం కదా వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఏం చేసిందో, ఇప్పుడు ఏమి చెప్పిందో, ఇంకా విచారించాల్సిన అవసరమే లేదని చెప్పింది వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫర్దర్గా సిబిఐ సుప్రీంకోర్టు. ఎంత బాధాకరం. ఈయన ఎంత తెలివిగా చేశాడంటే, ఇప్పుడు ఆ వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళి ఈయన పొమిల్ జైన్ని తీసుకుని విజయ్ భాస్కర్ రెడ్డి వెళ్ళి, మీరు ఏం చేయదు, అప్పటికే 3 అన్నదమ్ములు తప్పుకున్నారు, ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆయనతో ఏం చెప్పాడు, మీ కాగితాలు ఇవ్వండి చాలు, మీది మేము పెట్టుకుని, ఇతనే నడుపుతాడు మీది వైష్ణవి డైరీస్ని, వైష్ణవి డైరీ ద్వారా ఇతను టెండర్లో పాల్గొంటాడు అని చెప్పి ఆ కాగితాలు తీసుకుని దాన్ని మళ్ళీ మార్చేసి, వాళ్ళకి కెపాసిటీ లేదు కదా. అవును. అంటే ఇది ఈ టెండర్లో పలానా వ్యక్తి పాల్గొంటాడని విజయభాస్కర్ రెడ్డి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి చెప్పాడు. ఇక్కడ సింఘాల పాత్ర ఏం లేదు, సింఘాలు నిమిత్త మాత్రంగా ఉన్నాడు ఆయన. ఆయన చేసిన తప్పది. ఎందుకు నిమిత్త మాత్రంగా ఉన్నాడు? ఆయన ఎవరికి కంప్లైంట్ చేస్తాడు? ఇప్పుడు కంప్లైంట్ చేయాల్సిన వాళ్ళే తప్పు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వింటాడా? విన్నారు. అప్పుడు బీజేపీ తోటి కలిసి ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకవేళ కేంద్రానికి చెప్పినా కేంద్రం వింటుందా? దే మే నాట్. ఆయన ట్రై చేశాడేమో, మనకు తెలియదు. ఇవాళ సింఘాలు మాట్లాడలేదు కాబట్టి ఆయనదే తప్పు అంటానికి మనం లేదు. అవును. ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. సో ఇవాళ విజయ్ భాస్కర్ రెడ్డి అనే అతను, నేను చాలా పునీతుడిని, ఇవాళ నన్ను క్షమించండి, నేను తప్పు చేశానంటే, ఇవాళ పూణేలను మాల్గంగాను కూడా ఇన్వాల్వ్ చేశాడు. మొత్తం 133 కోట్లు, 33 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి, నెయ్యరాలో కల్తీ రసాయనాలు అనాలో వాటెవర్. అంటే ఈ పనబాకలో ఉంది కదా, పెళ్ళకూరు మండలం పనబాకలో ఉన్న వైష్ణవి డైరీకి చెందిన రాజేష్ని ఫస్ట్ కన్విన్స్ చేసి, మళ్ళా మాల్గంగా ఉంది కదా పూణేలో, అక్కడ కూడా తీసుకెళ్ళాడు ఈ పొమిల్ జైన్ని. సో ఇప్పుడు సూత్రధారి ఇతను కాదు, ఇతను పాత్రధారి. ఎవరు? విజయ్ భాస్కర్ రెడ్డి. కాకపోతే ఏంటంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగాక నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను, భయపడ్డాను అంటున్నాడు. ఇప్పుడు 2027 వరకు మీరు
ఒప్పందాలు చేసేసుకున్నారు కదా 2019 నుంచి. కానీ ఇప్పుడు ఇదంతా అంటే వాళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉన్నారంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే జంతువుల కొవ్వు లేదు అనే ఒక పదాన్ని పట్టుకుంటున్నారు తప్ప అసలు నెయ్యి కల్తీ జరిగింది అనేది ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోవాలా. తర్వాత ఇప్పుడు నిన్న ఆయన నోరు జారాడు, ఎవరు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో కదా, అవును కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు కదా నోరు జారి, జగన్ ఇరికిచ్చాడు కదా. మొన్న జగన్ వెళ్ళి కల్తీ జరగలేదంటాడు, జంతువుల కొవ్వు లేదన్నారు అంటాడు. నిన్నను సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లేదు కల్తీ జరిగింది అని జగన్ ఇరికిచ్చాడు. టీడీపీ వాళ్ళు అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, కల్తీ లేకపోయినా కల్తీ ఉందని చెప్తున్నారు, జంతువులు కొవ్వు ఉందని చెప్పి ఫ్లెక్సీలు కడుతున్నారని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టారు కదా మేడం. అదే నేను అంటున్నా, వాళ్ళు ఫ్లెక్సీలు కడితే మీకేమిటి, మీరెందుకు అసలు పాప ప్రక్షాళన చేసుకోవటం, మరి మీరెందుకు యజ్ఞయాగాదులు చేసుకోవడం, హోమాలు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే మీరు తప్పు చేయకపోతే మీరు ఏమంటారా, కట్టుకోండి మాకేంటి, మేము తప్పు చేయలేదు అని నిబ్బరంగా ఉంటారు. అవును, ఎప్పుడైతే మీరు అలా చేయకుండా ఫ్లెక్సీలు చింపేద్దామని వెళ్ళి, అతను అందుకే కదా వెళ్ళాడు రంబటి రాంబాబు, ఏం చేశాడు, బూతులు మాట్లాడాడు. బూతులు మాట్లాడితే ఈయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా బూతులు మాట్లాడావయ్యా అని ఈయన 7 గంటలు యాత్ర చేసుకుంటూ, అంటే కాపులకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయితే ఈయన పూలు జల్లించుకుని 7 గంటలు ప్రయాణం చేసి, నిజంగా పరామర్శించాలంటే జగన్మోహన్ రెడ్డి అరగంట పోనీ గంటలో వెళ్ళిపోతారు. అలా కాదు, ఇక్కడ అతను పరామర్శించడం ఇష్యూ కాదు, ఒక కాపుకి సంబంధించిన అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అరెస్ట్ అయితే దాన్ని ఈయన సంబరాలు చేసుకున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందా? ఆయన ఇంటెన్షన్ అది. ఒక్క రెడ్డి అరెస్ట్ అవ్వలేదు కదా. అవును, ఇవాళ విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు. అంటే వాళ్ళని కాపాడడం కోసం ఎవరిని, సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని. ఇప్పుడు ధర్మారెడ్డిని కూడా బలి చేస్తారు. మీకు ఇవాళ చెప్తున్నాను నేను, ఇవాళ మీకు కరుణాకర్ రెడ్డి పేరు బయటికి రాదు, సుబ్బారెడ్డి పేరు బయటికి రాదు, ధర్మారెడ్డి పేరు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రేపు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం, కావాలంటే చూడండి. ఓకే మేడం, చూద్దాం. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి, అదే విజయ్ భాస్కర్ రెడ్డి మాత్రం నేనే సూత్రధారిని అంటూ అసలు వాళ్ళను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమంది వాపోతున్నారు. మరి ఏదేమైనా సరే వెయిట్ చేసి చూద్దాం. మరి సూత్రధారులు బయటపడతారా, లేకపోతే ఇటువంటి వారే వచ్చి తప్పు తన మీద వేసుకొని మరి ఈ వ్యవహారాన్ని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తారా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.